అంటే ఏమిటి? అహంకారం స్థాయి నుంచి అహంకారరహిత చైతన్య రూపంగా ఉండే పరమేశ్వరుణ్ణి మీరు ప్రార్థించుకోవాలి. ఆ మాట తర్వాతే వస్తుంది. అథ చేత్, నువ్వు అలా చేయకుండా ఉంటే అంటే ఏమిటి? దీంట్లో చేతన కాన్షియస్నెస్లో రెండు సందర్భాలు ఉంటాయి. మొదటి సందర్భం ఏమిటి? గాడ్ కాన్షియస్నెస్ ఉంటుంది. దట్ ఇది మొదటి సందర్భం. మచ్చిత్త, అది మొదటి సందర్భం. ఆ సందర్భంలో ఆపదలు అసలు ఉండనే ఉండవు. ఉన్నట్లు అనిపించినా అవి దూరం అయిపోతూ ఉంటాయి. తొందరగా మీరు వాటిని అధిగమిస్తూ ఉంటారు. అది గాడ్ కాన్షియస్నెస్. గాడ్ కాన్షియస్నెస్ కాకుంటే అథ చేత్ అంటే ఇఫ్ నాట్. అథ అంటే నాట్ అని అర్థం. చేత్ అంటే ఇఫ్, పైన చెప్పిన దానికి విరుద్ధమైన పక్షం. అథ చేత్ ఇఫ్ నాట్. ఇఫ్ నాట్ అంటే ఏమిటి? ఇది ఎలాగంటే చూడప్ప, నువ్వు ప్రతిదినము శారీరక వ్యాయామము నీకు ఆవశ్యకము. నువ్వు ప్రతిదినం వ్యాయామం చేసుకుంటూ ఉండాలి. అందరూ కూడా, పురుషులు స్త్రీలు కూడా వ్యాయామం చేసుకుంటూ ఉండాలి. అది ఆవశ్యకము. అథ చేత్ ఇఫ్ నాట్, వ్యాధులు నిన్ను చుట్టుముట్టుతాయి. ఆ విధంగా దట్ ఈస్ ది సెంటెన్స్. అదేవిధంగా నీకు గాడ్ కాన్షియస్నెస్ లేదనుకోండి, అప్పుడు ఏముంటుంది? అథ చేత్ కాన్షియస్నెస్ ఉంటుంది. ఈగో కాన్షియస్నెస్, అహంకార, అది ఉంటుంది. ఈగో కాన్షియస్నెస్ అంటే ఏమిటో తెలుసునండి. ఇంతకుముందు చెప్పాను, అయినా మళ్ళీ సరళంగా చెప్పేస్తాను. ఇక్కడి నుంచి పాఠం ఇంతకుముందు దాకా చెప్పింది రీక్యాప్. ఇప్పుడు ఇవాల్టి పాఠం ప్రారంభమైనది. ఈగో కాన్షియస్నెస్ అంటే నేను నాది, రెండు కలిస్తే కానీ ఈగో కాన్షియస్నెస్ ఉండదు. మైండ్, నాది, నేను, దట్ ఈస్ ది ఈగో కాన్షియస్నెస్. నాది అంటే నాదితో మొదలుపెట్టండి. నాది పెరిఫరీ, సర్కిల్ పెరిఫరీ. సర్కిల్కి పెరిమీటర్ ఉంటుంది కదా, సర్కిల్ చుట్టూ ఉండేదాన్ని ఏమంటారు? పరిధి. ఆ వృత్తము యొక్క పరిధి నాది. నాదంటే ఏమిటి? నాదంటే నేను, నా దేహము నేను, నాది నేను, నా దేహము నేను, నా బ్యాంక్ అకౌంటు నేను, నా భార్య, నా భర్త నేను, నా కొడుకు నేను, నా కూతురు నేను, నా ఇల్లు నేను, నా పుణ్యము నేను. ఇది ఎప్పుడైనా గమనించారా? నా పుణ్యం. మీరు అష్టోత్తర పూజకి డబ్బులు కట్టారనుకోండి, ఎందుకు కట్టారు డబ్బులు? టికెట్ కూడా వస్తారు కదా. ఎందుకు? బస్సులో టికెట్కి వస్తారు, అష్టోత్తర పూజకి టికెట్కి వస్తారు. ఏమి విడ్డూరము ఈ ప్రపంచము. బస్సులో టికెట్కి వస్తారా? టికెట్ కోసావా అని అడుగుతాడు కండక్టర్. కోసాను. ఆయన చూపించా. సరే, ఎందుకు టికెట్ కోయడం? ఎందుకు బస్సులో అంటే సీటు మీద కూర్చొని ప్రయాణం చేయాలంటే టికెట్ కోయాలి. అలాగే అష్టోత్తర పూజకి టికెట్ కోసావా? నువ్వు కోయలేదనుకోండి, అయితే నీ పేరు చెప్పం. నేను, నా పూజ, నా పుణ్యము, నా దేవుడు. మళ్ళీ నా దేవుడు వేరు, మీ దేవుడు వేరు. మా దేవుడు మా కులదైవం. అంటే మీ కులంలో పెట్టేసుకున్నారు దేవుణ్ణి తీసుకెళ్ళి. మీ కులం మా కులదైవం అది కాదు, మా కులదైవం. వీళ్ళ మోహమేచ్చ దేవుణ్ణి ఇలా ముక్కలు చేసి. లుక్ ఎట్ దిస్. మీకు నచ్చిందా ఇది? సో అంటే దేవుడు కూడా నేను, నా దేవుడు, నేను, నా పుణ్యము, నేను, నా పూజ, నేను, నా గోత్రము, నేను, నా వంశము,